హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్ 08. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి మెదక్ చర్చ్కి వెళ్ళే ట్రిప్ చూపించబోతున్నాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇంకా డైరెక్ట్ మెదక్ చర్చ్ వెళ్ళిపోతాం. పెట్రోల్ బంక్ కూడా రికార్డ్ చేస్తారు, అట్లనే రికార్డ్ చేసిన. భయ్యా చూడండి ఇట్లా చూసాడు, బట్టలు నోట్లోకి వచ్చినాయి భయ్యా నాకైతే. మనోడు కూడా కొట్టించుకుని ఇక పెట్రోల్ ఆడైతే వంగి వంగి చూస్తున్నా. పెట్రోల్ ఏం చూస్తున్నాయి అర్థమైతే నాకైతే. మొత్తానికి పెట్రోల్ బంక్ అన్ననైతే ఆగా పట్టించినాం. మేము వెళ్ళేటప్పుడు ఒక స్టంట్ అయితే అయింది, అది మీకు ముందు ముందు తెలుస్తుంది. లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి కంపల్సరీగా. అసలు వ్యూస్ మాత్రం క్రేజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ చిన్న షార్ట్ ట్రిప్ ఏదైనా వేద్దాం అనుకుంటే మాత్రం హైదరాబాద్ నుంచి మెదక్కి నీట్గా వేసుకోండి ప్లాన్. బైక్స్ మీద అయితే ఇంకా క్రేజీగా ఉంటుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నా, అసలు ఇక్కడ వ్యూస్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. చూడండి మీరు కూడా. ఇంకొకటి మనోడైతే ఇప్పుడు ఒక స్టిల్ ఇచ్చింది చూడండి, అసలు ఇచ్చి పడేసిండు. అంతా బాగానే ఉంది, మంచిగానే వెళ్తున్నాము అనుకునేసరికి యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్కి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నార్మల్గా చాలామంది అంటారు నవంబర్ డిసెంబర్లో యాక్సిడెంట్స్ చాలా అవుతాయని చెప్పి. అదే లిటరల్లీ ఫేస్ చేసేసరికి మాత్రం అసలు నేను తీసుకోలేకపోయినా. మేజర్ యాక్సిడెంట్ ఏం కానీ అట్లా అయ్యేసరికి సడన్గా అసలు ఏం చేయాలో అర్థం కాలే నాకైతే. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళినాం, వెంటనే ట్రీట్మెంట్ కూడా చేసినారు డాక్టర్. ఫైనల్లీ చర్చ్కి అయితే రీచ్ అయినాం. మేజర్ యాక్సిడెంట్ ఏం కాలే కాబట్టి ఇంకా చర్చ్కి వచ్చి ప్రేయర్ చేసుకున్నాం, వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళాలని చెప్పి. హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్దాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్త వెళ్ళండి. మేము వెళ్ళేదారిలోనే 3 యాక్సిడెంట్స్ చూసినాము. 4th యాక్సిడెంట్ మావాడిదైంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్తే మాత్రం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే రోడ్స్ కొంచెం బాగానే ఉన్నాయి కానీ స్కిడ్ ఎక్కువ అవుతున్నాయి. మొత్తం దుమ్ము మట్టి ఎక్కువ ఉంది రోడ్స్ మీద. సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని బాగా ఎంచకుండా బండి మెల్లగా వెళ్ళండి. చిన్న రాయడం వచ్చిన బండి స్కిడ్ అయ్యి కింద పడదు తప్ప ఇంకేం ఉండదు. నేను చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చితే, ఒకవేళ హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ముందు ఇంకా చాలా వ్లాగ్స్ చేస్తాను, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా. సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.